ఈరోజు ఎందుకో ఇది చేసుకోవాలనిపించింది, కొంచెం స్పైసీగా. సో నేను చేసుకుంటున్నప్పుడు మీకు ఎందుకు చూపించకూడదని చెప్పేసి వీడియో. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చా అనుకుంటున్నారా? కొత్త మైక్ కొనుక్కున్నాను గైస్. నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ కేమ్ విత్ అనదర్ రెసిపీ. ఎప్పుడు నార్మల్ రొటీన్గా తిని ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్స్ తిని చాలా బోర్ కొట్టేసింది. ఆమ్లెట్ ఈస్ రెడీ. కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, నేనైతే ఇక్కడ ఒక మీడియం పై తీసుకుంటే చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనైతే 2 eggs మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలానే కొద్దిగా వెల్లుల్లి కారం, గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ కొంచెం చిల్లీ పౌడర్ బాగా దంచి పెట్టుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే మనం లిటిల్ బిట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపై కారం, ఇంకా కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొద్దిగా టర్మరిక్, ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని, సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కదా ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది ఇలానే రౌండ్గా వేసుకోవాలి. నేను చూపిస్తాను, ఆత్రపడుతుంది, మీకు కనిపించట్లేదని నాకు తెలుసు. చూసారు కదా, ఇలా మనం రౌండ్గా ఆమ్లెట్ వేసుకున్నట్టే వేసుకోవాలి. మెల్లగా ఎడ్జెస్లోనే తీయండి. ఐ కెనాట్ టర్న్ పెట్టి రివర్స్ చేద్దాం. దంచడం చేతులు మూతులు ఏం కాల్చుకోకండి గైస్ ప్లీజ్. దంచుతో వచ్చేసిందో ఆమ్లెట్ ఈస్ రెడీ. కనిపించట్లేదా మీకు? మన మీద కొంచెం రైస్ వేసుకోండి, టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఛానల్ వెళ్ళొస్తాను మరి. బాయ్ బాయ్.